అరవింద్ గారు, మీరు మిమ్మల్ని కాంట్రవర్షియల్ పొలిటీషియన్ అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోనండి. పోనీ అగ్రెసివ్ పొలిటీషియన్ అంటే ఒప్పుకుంటారు? ఐఎమ్ అగ్రెసివ్ పర్సన్. మీరు అగ్రెసివ్ పర్సన్ వల్ల మీకు చాలామంది శత్రువులు అవుతున్నారు, మిత్రులు తక్కువగా కనిపిస్తూ ఉంటారు. అపోజిషన్ పార్టీస్లో ఉంటే మిత్రులు చాలామంది ఉంటారు అపోజిషన్ పార్టీస్లో, బట్ ఎండ్ ఆఫ్ ద దే ఆర్ మై అపోనెంట్స్. నేను డొసైల్గా ఉండలేను. ఐ హ్యావ్ టు బి అగ్రెసివ్. మీ అగ్రెసివ్నెస్ ప్రత్యర్థుల మీద ఉంటే పర్లేదు, సొంత పార్టీలో కూడా అదే తరహాలో ఉంటుందేమో. కొందరు బోల్డ్నెస్ని అగ్రెషన్గా తప్పు అర్థం చేసుకుంటారు. కొందరు అథారిటేటివ్నెస్ని అగ్రెషన్గా కానీ యారోగెంట్గా తప్పు అర్థం చేసుకుంటారు. సో ఇట్ ఈజ్ అప్ టు దెమ్. నాకు దగ్గరగా వచ్చి మాట్లాడిన వాళ్ళు చాలామంది, వందల సంఖ్యలో నా పైన అభిప్రాయం మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ ఈస్ దే మిక్స్ arrogance to aggression or authoritativeness or boldness. సో there is difference అండి. దగ్గరగా ఉన్న వాళ్ళకి మీరు మంచి వ్యక్తిగానే ఉంటారు, కానీ లక్షల మంది మీకు దూరంగానే ఉంటారు. వాళ్ళందరూ మిమ్మల్ని, మీలో ఉన్న అగ్రెషన్ చూసి మీరు నెగిటివ్ పర్సనాలిటీగా వాళ్ళు ఊహిస్తే? నా ఓటు శాతం పెరిగింది. నా ఏకైక పార్లమెంటు ఓటు శాతం సిగ్నిఫికెంట్గా పెరిగింది, 45 to 48. అసెంబ్లీ స్థాయిలో కూడా నేను ఎక్కడ డిపాజిట్ పోలేదు నా ప్రాంతంలో. 2018లో అన్ని డిపాజిట్లు పోయినాయి. 2023లో ఏ డిపాజిట్ పోలేదు. మాకు కాంగ్రెస్కి అండ్ బీఆర్ఎస్కి ఈక్వల్గా వచ్చినాయి ఓట్లు. ఇప్పుడు బీఆర్ఎస్ మేము ఎక్కడో వదిలేసాము. వీఆర్ ఇన్ ఫైట్ విత్ కాంగ్రెస్. వీఆర్ ఇన్ స్ట్రాంగ్ సెకండ్ ప్లేస్ ఎనీ ఎలక్షన్ తీసుకున్నా. ఈ ఓట్ పర్సెంటేజ్ పెరిగింది నా పార్టీ, నా వల్ల నా పార్టీకి ఉపయోగపడుతుంటే ఐ విల్ నాట్ బాదర్ అబౌట్ ఇట్. అండ్ నా ఫాలోయింగ్ లక్షలలో ఉంటుంది. నాకు 20 లక్షల పైన ఆర్గానిక్ ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో, వివిధ ప్లాట్ఫామ్స్లో. ఇట్ కీప్స్ ఇంక్రీజింగ్. నేను తప్పు చేయనంత వరకు, నేను రూపాయి కరప్షన్ చేయనంత వరకు నా యాటిట్యూడ్ మారాల్సిన అవసరమూ లేదు. నా యాటిట్యూడ్ని, నా నేచర్ని, ఇట్ కమ్స్ ఫ్రమ్ మై స్పోర్టింగ్ బ్యాక్గ్రౌండ్. ఐ వాజ్ అన్ అగ్రెసివ్ బ్యాట్స్మెన్. So I look my friends in my other side also as my opponents. ప్లస్ నాకు పార్టీ ఎదుగుదలకి నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను రజనీకాంత్ గారు, భారతీయ జనతా పార్టీ బలంగా ఎక్కడుంది రాష్ట్రంలో? బలంగా ఉన్న 2-3 చోట్లలో నా ప్రాంతం ఒకటి ఉంది కదా. సో నా పార్టీ ఎదుగుదలకి అడ్డంగా ఎవరు వచ్చినా కూడా, అన్నెసెసరీ టైం వేస్ట్ చేసినా కూడా, డీవియేట్ చేద్దాం అనుకున్నా కూడా, ఐ విల్ నాట్ టాలరేట్ మచ్. ఐ విల్ ట్రై టు మేక్ దెమ్ అండర్స్టాండ్. ఇఫ్ నాట్, ఐ విల్ ఇగ్నోర్ దెమ్ అండ్ మూవ్ అహెడ్. సో వెన్ ఐ ఇగ్నోర్ దెమ్ అండ్ మూవ్ అహెడ్, ఇఫ్ దే ఫైండ్ ఇట్ యాజ్ arrogance, ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్ ఆల్సో. ఓకే, కానీ మీరు చెప్పిన దాంట్లో నాకు చాలా డెప్త్గా అనిపించింది. ఏ పాయింట్లో అంటే, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎక్కడ ఉంది అని అంటున్నారు. మీరే బీయింగ్ ఏ బీజేపీ ఎంపీనే ఎక్కడుంది అనలా, చాలా 2 ప్రాంతాల్లో మాత్రమే ఉందని. మరి నేను అన్నట్టు మీరు అనకండి. నేను ఉన్న తెలంగాణలో బలంగా ఉన్న ప్రాంతాలలో 2-3 చోట్లలో నాదొకటి ఉంటుంది అన్న. సో 2-3 ప్రాంతాల్లో మాత్రం బీజేపీ బలంగా ఉందని అంటారు. ఎస్ సార్, గూగుల్ విల్ టెల్. రజనీకాంత్ గారు, అరవింద్ ధర్మపురి గారు చెప్పాల్సిన అవసరం లేదు, గూగుల్ చెప్తుంది. ఎందుకని బీజేపీ ఎదుగుదల, మీలాంటి నాయకులందరూ యువకులు ఉన్నారు, బీజేపీ ఎందుకు ఎదగట్లేదు? ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీజేపీ. బీఆర్ఎస్కి మొన్న 38 స్థానాలు వచ్చినాయి, అందులో 21 హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చినాయి. బీఆర్ఎస్ కూడా వీక్ ఏరియాస్ ఉంటాయి, కాంగ్రెస్కి వీక్ ఏరియా. కాంగ్రెస్ బలంగా ఉండేది మీకు ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్లో ఉంటుంది. నిజామాబాద్, ఆదిలాబాద్, జిహెచ్ఎంసీ ఏరియాలో కాంగ్రెస్ వీక్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉత్తర తెలంగాణలో ఉన్నంత బలంగా దక్షిణంలో లేదు, పెంచుకోవాలి ఇక్కడ. సో ఇట్ ఈస్ నథింగ్, ఇది రాకెట్ సైన్స్ కాదు. ఇది మనము ఏ పుస్తకం ఓపెన్ చేసినా, ఏ నెట్, ఏ సైట్ ఓపెన్ చేసినా తెలిసిపోతుంది. కానీ పాయింట్ ఏంటంటే, దేశం మొత్తం బీజేపీ చలాయించుకోగలుగుతుంది, అధికారాన్ని పొందగలుగుతుంది. తెలంగాణలో మాత్రం అధికారం కనుచూపు మేరలో ఎక్కడ కనిపించలేదు, సుదూర దూరాల్లో కనిపిస్తుంది అని అంటున్నారు. నాకు దగ్గరగా, నాకు లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటాను నేను. తెలంగాణ ఫర్ బీజేపీ ఈజ్ అ లో హ్యాంగింగ్ ఫ్రూట్. లో హ్యాంగింగ్ ఫ్రూట్ చేతికి ఎప్పుడు దక్కుతుంది? దాన్ని ముహూర్తం ముందు కాబోలు. కానీ భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు ఒకనప్పుడు జమానాలో 30 సంవత్సరాల క్రితం 2 సీట్లు ఉంటే, 1 సీటు తెలంగాణ నుంచి ఉంది. అలాంటి భారతీయ జనతా పార్టీకి స్పేస్ ఉన్న తెలంగాణ, 20% ఓట్ బ్యాంకు సుదీర్ఘకాలం నుంచి ఉన్న తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, ఇక్కడ మాత్రం అధికారం రావటానికి మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. దీనికి కారణం
బీజేపీ నాయకులే, తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులే అంటే ఒప్పుకుంటారు? నేను ఎస్ నోలో చెప్పను జవాబు. రెండు వచ్చాయన్నారు కదా, ఒకటి గుజరాత్లో వచ్చింది, ఒకటి హనుమకొండంలో వచ్చింది, తెలంగాణలో వచ్చింది. గుజరాత్ బీజేపీ ఎక్కడ ఉంది, తెలంగాణ బీజేపీ నేను అడగాల్సింది మీరు నన్ను అడుగుతున్నారు, ఆ మాట నేను అడుగుతున్నాను. ఎక్కడ ఉంది? ఇది అడగాల్సి చెప్పాల్సిన అవసరమే ఉందండి, కనబడుతూనే ఉంది కదా. అంటే నేను అంటున్నాను భారతీయ జనతా పార్టీ ఇట్ ఈస్ ద లోకల్ ఇష్యూ, ఇట్ ఈస్ ద లోకల్ ప్రాబ్లం, ఇట్ ఈస్ నాట్ నేషనల్ ప్రాబ్లం, ఇట్ ఈస్ లోకల్ ప్రాబ్లం. లోకల్ లీడర్స్ ప్రాబ్లం. ఎవరి ప్రాబ్లం? తెలంగాణలో 84లో ఉన్న 2 సీట్లలో జంగారెడ్డి గారు గెలిచినప్పుడు, అది కూడా నాకు తెలిసి పివి నరసింహరావు గారు ఓడగొట్టట్టున్నారు. గెలిచినప్పుడు పివి గారిని ఓడగొడితే ఇట్ ఇస్ అ బిగ్గర్ విక్టరీ దెన్ గుజరాత్ పటేల్, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన కేశవరావు. ఇట్ ఈస్ యాక్చువల్లీ కన్సిడర్డ్ టు బి ఎ బిగ్గర్ విక్టరీ. ఎందుకు రాలేదు అన్నది బీజేపీ లోకల్ ఇష్యూ. బీజేపీ తెలంగాణ శాఖలో కుమ్ములాటలు, రాజకీయ విభేదాలు, ఉన్న 4-5 కూడా కొట్లాటలు, వీటి వల్లే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారానికి ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది అని అంటే అసలు సమస్య అసలు దానికి కారణమే కాదు. కుమ్ములాటలు ఎందులో ఉండవండి, ఏ పార్టీలో ఉండవు, అభిప్రాయ భేదాలు ఏ పార్టీలో ఉండవు. అయినా ఇక్కడ అంత పెద్ద గ్రూపు లీడర్లు, రాజశేఖర్ రెడ్డి తల తిప్పితే 50-60 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, నేదురుమల్లి తిప్పితే, భాస్కర్ రెడ్డి తిప్పితే 20-30 మంది ఉండేవాళ్ళు. మా ఇక్కడ అంత పెద్ద నాయకులు అసలు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? ఉన్న 6 నాయకులు 6 స్తంభాల ఆట ఆడుతున్నారని అట్లేం లేదండి. నో.